ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. సో మన హరివాస్తు ఛానల్లో మొట్టమొదటిగా 2021 నుంచి మనం ఏదైతే స్థాపత్య వేద ధర్మం గురించి చెప్తున్నామో, ఏన్షియంట్ బిల్డింగ్ ఆర్కిటెక్చర్ ఈ కాలంలో నిజంగా పాటించే వాళ్ళు లేరు. ఇది ఫస్ట్ పాయింట్, క్లియర్గా మీరు గుర్తుపెట్టుకోండి. సో మనకు ఈ స్థాపత్య వేద ధర్మంలో నేను ఎంతైతే రీసెర్చ్ చేసి ముందుకు వెళ్ళిపోతున్నానో, ఎన్నైతే వీడియోస్ పెట్టానో, ఈ వీడియోస్ ద్వారా లేదు అంటే ఈ స్థాపత్య వేదం గురించి సెర్చ్ చేయడం, చాలామంది చేయడము, దాని తర్వాత ఈ సబ్జెక్ట్ మీదకు చాలామంది రావడం జరిగింది. సో అందులో మనకు హేమాద్రి గారు కూడా ఒకటి. సో ఈయన శ్రీని కుమార్ గారి దగ్గర నేర్చేసుకున్నారు. సో అదంతా కోర్స్ అయిపోయింది. సో అక్కడి నుంచి ఆయన కంప్లీట్ ప్రాక్టీస్ చేస్తున్నారు. సో కంప్లీట్గా మనకి ఇప్పుడు ప్రస్తుతానికి ఈయన తిరుపతిలో ఉంటారు. సో తిరుపతిలో ఈయన కూడా ఈ స్థాపత్య వేదం ప్రకారం కొన్ని ప్లానింగ్స్ అనేది ఇస్తున్నారు. సో ఎవరైనా నిజంగా ఈ స్థాపత్య వేదం ఏన్షియంట్ బిల్డింగ్ ఆర్కిటెక్చర్ ఎవరైనా నేర్చుకుందామని భావన ఉంటే మీరు ఈయనను కూడా 100% సంప్రదించవచ్చు. సో ఇక్కడ ఒకసారి ఆయన ఫోన్ నెంబర్ డీటెయిల్స్ పెడుతున్నాను, ఒకసారి చూడండి. ఇక్కడ చూడండి. సో హేమాద్రి ఆయన ఫోన్ నెంబర్, సో ఆయన ఉండే ఏరియా కూడా మీకు చెప్తాను నేను, చూడండి ఒకసారి. సో చూసారు కదా, ఇది ఆయన డీటెయిల్స్. సో మీరు ఉండేది ఎక్కడండి ఇంతకు? ఇది ఏం ఏరియా సార్? డిబిఆర్ రోడ్ సార్. డిబిఆర్ రోడ్. డిబిఆర్. సో ఈ ఏరియాస్ మొత్తంలో ఎక్కడ ఏ ప్లాన్స్ వచ్చినా మీరు చేసుకుంటారా? అంతే కదా. సో పక్కా కొలతలతో చేయాలి. ఓకే. సో ఒకటేనండి, ఎందుకంటే కొలతల విషయంలో, నెక్స్ట్ బిల్డింగ్కి సంబంధించిన అలైన్మెంట్స్ చేయడంలో ఆయనకు కూడా మంచి అవగాహన ఉంది. కాబట్టి అవగాహన ఉన్న వ్యక్తులను మనం ప్రోత్సహించడం చేస్తే 100% రేపటి తరానికి మనం ఎంతో కొంత మంచి చేసిన వాళ్ళు అవుతాం. ఇది ఒక్కటే గుర్తుపెట్టుకోండి. ఓకే. సో స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ అండి.